అకాడమీ స్టార్ట్ చేసిన మొదటి రోజు కదా, స్టూడెంట్స్ అంతా ఎలా అనిపించారు? అందరూ చాలా ఎనర్జెటిక్ గా ఇంట్రెస్ట్ గా ఉన్నారు పెదనాన్న. అందులో కొంతమంది అయితే ట్రైన్ అప్ అయి ఉన్నారు. వాళ్ళకి చిన్న చిన్న మెళకువలు నేర్పిస్తే చాలు. నాకు తెలిసి అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి త్వరలో ఈజీగా నేర్చుకుంటారనిపిస్తుంది. ఇదిగో, నీలో ఈ ఉత్సాహం సంతోషం చూడాలని నీకోసం ఎదురు చూస్తున్నాను. సరే సరే, వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, కలిసి భోంచేద్దాం. ఏంటి పెదనాన్న, మీరింకా భోంచేయలేదా? చెప్పా కదా రుద్రా, నీలో ఈ సంతోషం చూడటానికే ఎదురు చూస్తున్నానని. భోంచేస్తూ మాట్లాడుకుందాం, వెళ్ళు. 1 minute పెదనాన్న. రుద్రా, నువ్వు పట్టీలు కొన్నావా? ఎవరికి? పర్సనల్ అయితే చెప్పొద్దులే. అదేం కాదు పెదనాన్న, గంగ కోసం కొన్నాను. గంగ కోసం కొన్నాను. గంగ కోసం కొన్నాను. ఇవి గంగ కోసమా? అవును పెదనాన్న. యాక్చువల్గా పారు చేసిన గొడవకి స్టూడెంట్స్ ఎవరు అకాడమీలో జాయిన్ అవ్వరనుకున్నాను. కానీ గంగ మాత్రం చాలా మంది స్టూడెంట్స్ ని తీసుకొచ్చి జాయిన్ చేసింది. అందుకే తనకు గిఫ్ట్ గా పట్టీలు కొన్నాను. మరి తనకిచ్చావా? ఇచ్చాను పెదనాన్న. తను చాలా సంతోషంగా ఫీల్ అయింది. యాక్చువల్గా నేను డబ్బులు ఇద్దాం అనుకున్నాను. తను తీసుకోలేదు కదా. గంగ దృష్టిలో మనిషికి తప్ప డబ్బుకి విలువ ఉండదు. తనలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటో చెప్పనా? మనం తనకి గోరంత ప్రేమని చూపిస్తే చాలు, తను మనకి కొండంత అభిమానాన్ని పంచుతుంది. మనం చేసిన చిన్న సహాయానికి బదులుగా తను ఎంత పెద్ద త్యాగమైనా చేస్తుంది. నిజానికి ఇంట్లో తనకి జరిగిన అవమానాలకి తను మన మీద ద్వేషం పెంచుకోవాలి. కాని మన కోసం చాలా కష్టపడింది. అది గంగంటే. తనలాంటి మనిషి పక్కనుంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు. అర్థం కాని వాళ్ళకి తనొక చిక్కు ప్రశ్న. అర్థం చేసుకోవాలే కాని తనొక అద్భుతం. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. వెళ్ళు. ఒక పేదింటి అమ్మాయి ఈ ఇంటికి కోడలు కాబోతోంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. రుద్ర సార్తో పోటీ పడింది ఇతన్ని తీసుకువెళ్ళి శకుంతలమ్మగారి ముందు నిలబెడితే ఆ వీరు అసలు నిజం బయటపడుతుంది. రుద్ర ఎక్కడికి ఇలా వచ్చాడు? నేనొచ్చేసా. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? వేస్ట్ క్వశ్చన్. రే, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు తన దగ్గర మొబైల్ ఉంచకూడదనే మినిమం నాలెడ్జ్ కూడా లేదరా మీకు? నేను హ్యాపీగా లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ వచ్చేసా. అబే, ఇలా అయితే కష్టం రా. మీకు ఒక మంచి ట్రైనర్ అవసరం. ఓ అలాగా. ఇప్పుడు నిన్నిక్కడే మక్కులేర కొట్టి పారేస్తాం. అప్పుడు మా పవర్ ఏంటో అర్థమవుతుంది.
నీ బొంద పవర్ హౌస్ గురించి పవర్ హౌసింగ్ తోనే చెప్తున్నావా? ఆయన తన పిడికిలు బిగించి ఒక్క పంచిచ్చారనుకో, మీరు హాస్పిటల్లో మంచం ఎక్కుతారు. అబ్బా గంగా, చాలు 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 చాలు. ఈ ఎలివేషన్స్ విని విని బోర్ కొట్టేసే. పైగా నాకు ఇప్పుడు ఫైట్ చేసే మూడ్ కూడా లేదు. అయ్యయ్యో, అదేంటి సార్ అలా అన్నారు? మరి నన్నెవరు కాపాడతారు? వీళ్ళంటే తెలివి తక్కువ దద్దమ్మలు కాబట్టి నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోయి లాక్కొచ్చేశారు. అన్ప్రొఫెషనల్ ఫెలోస్. అదే ప్రొఫెషనల్స్ ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేశారనుకో, నిన్ను కాపాడడానికి ప్రతిసారి నేను అవైలబుల్ ఉండాలి కదా. అందుకే నీకు కొన్ని టిప్స్ చెప్తాను, నువ్వు ఫాలో అయిపో. సార్ ఇది కిచెన్ సీనింగ్ కాదు సార్, ఫైటింగ్ సీను. సీన్ ఏదైనా మనకి కంఫర్ట్ గా మనం మార్చుకోవాలి గంగా. నేనా? ఆ, నువ్వే నీకు నువ్వుగా ఫైట్ చేసి నిన్ను నువ్వే కాపాడుకోవాలి. కానీ నానెలా చేస్తాను సార్? సింపుల్. చపాతీ పిండి నలిపి పిడిగుద్దులు గుద్దినట్టు గుద్దే. రే ఏంట్రా మీరు మీ డిస్కషను? రే దీన్ని తీసుకెళ్ళండి రా, నేను వీడి సంగతి చూస్తా.